హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు అంటే నిరుద్యోగ భృతి అందుకుపోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇవాళ అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే అభ్యర్థులు 26వ తారీఖు మార్చి తర్వాత 31వ తారీఖు లోపు ఎవరైతే బయోమెట్రిక్ కానివ్వండి, ఈకేవైసీ కానివ్వండి చేసుకుని ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇవాళ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ టైం వచ్చేసి ₹1 మాత్రమే క్రెడిట్ అవుతుందన్నమాట. తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఫస్ట్ మొదటగా అప్లై చేసే వాళ్ళకి వర్తిస్తుందండి. మిగిలిన వాళ్ళకి వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా యథావిధిగా మీరు ఎవరైతే ఈ రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి అనంతపూర్ కానివ్వండి, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు మాత్రమే ₹2000 అనేది నిరుద్యోగ భృతి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కోసా ఆంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా ఇలా వీటికి సంబంధించినటువంటి ఈ జిల్లాలకు వచ్చేసి ఎన్నికల కోడ్ సందర్భంగా కేవలం ₹1000 మాత్రమే ఈ మంత్ కూడా అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. 2 నెలల తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అవుతాయో దాని తర్వాత మీకు యాజ్ ఇట్ ఈస్గా మిగిలిన మనకి జిల్లాలకు 2000 వస్తున్నటువంటి జిల్లాలతో పాటు మీకు కూడా ఈ ₹2000 భృతి అనేది అందించబోతున్నాను అనమాట. సో ఎన్నికల తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆల్రెడీ అనౌన్స్ చేసిన విధంగా ₹3000 మనకి నిరుద్యోగ భృతి అందించబోతున్నారని చెప్పేసి మనకు ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది అన్ని పార్టీల వాళ్ళు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక సర్వర్ విషయానికి వస్తే చాలామంది ఈ సర్వర్ ప్రాబ్లం ఉంది, మీ సేవకి థంబ్ వేయడానికి వెళ్తే సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో నాకు తెలిసి అన్ని చోట్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది లేదనుకుంటున్నాను. చాలామంది అంటున్నారు నేను ఆల్రెడీ ఈకేవైసీ చేశాను. నేను ఒక ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు ఈకేవైసీ ఆల్రెడీ నాది అయిపోయింది, బయోమెట్రిక్ ఆల్రెడీ చేసుకున్నాను 26th అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి 26వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 25 దాకా ఉంటుంది. సో మీరు మధ్యలో ఎప్పుడైతే వీలవుతుందో మీరు వెళ్ళేసి రేషన్ షాప్లో కానివ్వండి, లేదంటే కనుక ప్రజా సాధికార సర్వేలో కానివ్వండి, లేదా ఈ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళేసి మీ థంబ్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ ఎలక్షన్ రావడం వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎలక్షన్ ద్వారా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పని కట్టుకొని వాళ్ళ యొక్క సొంత మండలాలకు వెళ్ళేసి ఈకేవైసీ కానివ్వండి, బయోమెట్రిక్ కానివ్వండి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగో ఎన్నికలకు వస్తారు కాబట్టి ఎలక్షన్ టైంలో మీరు డైరెక్ట్గా ఈ మీ సేవలో కానీ మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్లో కానివ్వండి మీరు ఈ థంబ్ వేయడం ద్వారా మీకు నిరుద్యోగ భృతి అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి దాదాపు ఈ నిరుద్యోగ భృతి 4,65,000 మంది అర్హులు ఉన్నట్టు మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం క్లియర్గా చెప్పుకున్నాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, బాబు గారు మాకు ఉద్యోగాలు కావాలి, మాకు నిరుద్యోగ భృతి అవసరం లేదని చెప్పేసి. దానికి సంబంధించి కూడా చాలా వరకు మనకి ఇక్కడ ట్రైనింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అటువంటి ఏదైనా సమాచారం వస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా మీకు అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే ఏ ప్రాంతాల్లో సర్వర్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే కనుక సో ఒక అవేర్నెస్ వస్తుందన్నమాట. ఎన్ని జిల్లాలకు అంటే ఏ ప్రాంతాల్లో మీకు ఈ మీ సేవలో మీకు బయోమెట్రిక్ సదుపాయం లేదు, ఎటువంటి సర్వర్ ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కావాలంటే ఒకసారి కంప్లైంట్ చేయండి. 1100 కాల్ చేసేసి ఇలాగా ఈ బలానా ప్రాంతంలో ఈ సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు, ఈకేవైసీ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఒకసారి కంప్లైంట్ చేయండి. సో 1100 కూడా చూసారంటే దాదాపు కొన్ని లక్షల మంది అప్లై చేశారు కాబట్టి డైలీ కూడా వాళ్ళకి హెవీ కాల్స్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా కాల్ చేశారంటే కనుక బిజీ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మిగిలినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళని అసిస్ట్ చేయడంలోనే దాదాపు ఈ టైం అంతా గడిచిపోతుంది. సో మీరు కాల్ చేయాలంటే కనుక లైన్లో వేచి ఉండక తప్పదు. కొంచెం పేషెన్స్తో మీరు కావాలంటే గ్రీవెన్స్ కావాలన్నా కూడా అక్కడి నుంచి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ పోర్టల్ ద్వారా యువనేస్తం పోర్టల్ ద్వారా లాగిన్ చేసి అక్కడి నుంచి కూడా మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి నచ్చిన అప్డేట్. సో దయచేసి వీలైనంత తొందరగా మీరు ఈకేవైసీ కానివ్వండి, బయోమెట్రిక్ కానివ్వండి చేసుకోండి. మీ బయోమెట్రిక్ చేసిన వెంటనే 48 తర్వాత అంటే 2 days తర్వాత మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే మీ అకౌంట్ యాక్టివ్లో ఉండేటట్టు చూసుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని చెప్పొచ్చు అనమాట. కొంతమంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకు మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ద్వారా ఈ నిరుద్యోగ భృతి అనేది ఆ పర్టికులర్ బ్యాంక్ అనేది అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ కేవలం 50 మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో మరికొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీకు ఈ యువనేస్తం కాకుండా ఏదైనా తదితర అంశాల గురించి కానివ్వండి, ఏదైనా జాబ్ సంబంధించి కానివ్వండి, లేదంటే కనుక ఈ యొక్క బ్యాంకింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి ఇవ్వాలంటే కనుక దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.